అభిమానులు కార్యకర్తలు శాసనసభ్యులతో కలకల్లాడుతున్న చంద్రబాబు నివాసం. రేపటి ఎన్డీఏ సమావేశానికి హాజరు కానున్న చంద్రబాబు కేబినెట్ కూర్పుపై చర్చించే అవకాశం. అవినీతికి వ్యతిరేకం, ఇచ్చినా తీసుకున్న చర్యలు తప్పవు. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ హెచ్చరిక. సార్ లేరమ్మా, సార్ లేరా? మీరు జాషువా గారు హోమ్ గార్డా? జాషువా సార్ లేరా? సార్కి బొకే చాలా కొద్దిగా సార్కి ఇచ్చేద్దామని వచ్చాము. సార్ వెహికల్ ఇద్దామన్నా. అదే సార్ ఫ్యామిలీ ఎవరు ఉన్నారమ్మా? మీకు ఇచ్చేయమంటారా? అంటే కాదమ్మా, ఓకే మీకు ఇవ్వచ్చు కదా. సరే అక్కడ పెట్టేళ్తాంలే సార్. ఏదైనా అంటే వాళ్ళ ఒక్క నిమిషం మేమే వెళ్ళట్లేదు, మేము ఎక్కడ కాదు, మేము ఉట్టినే జస్ట్ రమ్మంటేనే కదా వచ్చాము, వెళ్ళాలంటే కదా వచ్చాము. బయట నుంచోమంటే బయట నుంచుంటాం. సరే ఏదమ్మా, ఇగో మేము అక్కడ బొకేను సార్లో సార్కి ఇచ్చేసి వెళ్ళిపోద్దాం వచ్చాం. అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాం. ఎందుకంటే సారు నాకు ఆయన తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ లో నాకు చాలా గొప్పగా జాషువా గారు ఆ రోజున కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి జాషువా గారు నాకు చాలా గొప్పగా మర్యాద చేశారు. ఆ రోజున అర్ధరాత్రి పూట తోట్లవల్లూరు స్టేషన్ లో కరెంటు ఆఫ్ చేసి మరీ నాకు ఆయన చేసినటువంటి మర్యాదలు అసలు చాలా మర్చిపోలేను. అంటే ఒక ఎస్పీ గారు ఒక పౌరుడికి ఆ రకంగా అంత రాచ మర్యాద ఒక పోలీస్ స్టేషన్ లో కరెంట్ ఆఫ్ చేసి మరీ నాకు చాలా గొప్పగా మర్యాద చేసినటువంటి జాషువా గారిని వ్యక్తిగతంగా వచ్చి వారిని అభినందించుదామని వచ్చాను. కానీ వాళ్ళ నా దురదృష్టం ఆయన ఊళ్ళో లేరు. కాబట్టి జాషువా గారు ఒకసారి మీరు నాకు అవకాశం ఇస్తే మీకు ప్రత్యేకంగా నేను ఒక సాల్వా కప్పి బొకే ఇచ్చి వెళ్దామని రావటం జరిగింది. ఆ అవకాశాన్ని మీరు నాకు కల్పిస్తారని నేను అనుకుంటూ ఉన్నా. అంతేకాకుండా అంటే మీ అంత మర్యాదలు మేము చేయలేకపోవచ్చు, మేము చాలా చిన్నవాళ్ళం. ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా మీలాంటి అధికారులకి ఎటువంటి మర్యాద చేయాలో అటువంటి మర్యాద ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో దక్కుతుంది. కాబట్టి ఒకసారి మీ అపాయింట్మెంట్ ఇవ్వండి జాషువా గారు, వచ్చి మీకు ఒక బొకే ఒక సాల్వా కప్పి మీరు నాకు చేసినటువంటి మర్యాదకి మీకు ధన్యవాదాలు అభినందనలు తెలియజేసే అవకాశాన్ని నాకు కల్పించమని కోరుకుంటా ఉన్నా. జాషువా గారు ఇవాళ మీరు లేరు కాబట్టి ఈ బొకేను సాల్వా మీ వాహనం ఇప్పుడు ఉంది. వాహనం ఎందుకులే ఇక్కడ కుర్చీలో. కాబట్టి ఇవి మీరు దయచేసి స్వీకరించాలి జాషువా గారు. ఇది మీకోసం ఒక బొకే సాల్వా రెండు కూడా ఇక్కడ మీకోసం పెట్టి వెళ్తా ఉన్నాను. దయచేసి ఇవి మీరు స్వీకరించాలి. తర్వాత భవిష్యత్తులో నాకు ఒక 5 నిమిషాలు అపాయింట్మెంట్ ఇస్తే వ్యక్తిగతంగా వచ్చి మిమ్మల్ని మీరు నాకు చేసినటువంటి సత్కారాన్ని, నా జీవితంలో మర్చిపోలేనటువంటి సత్కారం నాకు ఏదైతే చేశారో దానికి మీకు అభినందనలు తెలియజేసే అవకాశం నాకు కల్పించండి జాషువా గారు. నమస్కారం. నమస్కారం.
వర్ధిల్లాలి జనసేన తెలుగుదేశం బీజేపీ ఐక్యత. వర్ధిల్లాలి జనసేన తెలుగుదేశం బీజేపీ ఐక్యత. వర్ధిల్లాలి మండల బుద్ధప్రసాద్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి బాలశౌరి గారి నాయకత్వం. వర్ధిల్లాలి మండల బుద్ధప్రసాద్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి బాలశౌరి గారి నాయకత్వం. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం. వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం. వర్ధిల్లాలి మోడీ గారి నాయకత్వం. వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. వర్ధిల్లాలి మండల బుద్ధప్రసాద్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి మండల బుద్ధప్రసాద్ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరినీ కలుసుకోవడానికి కారణం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు, వాటి మీద విశ్లేషించుకొని ఎందుకు ఈ విధంగా ఫలితాలు వచ్చినాయి, ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఏం మిస్ అయ్యాం అనేది నిన్న ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా విశ్లేషించుకుని ఇంకా రాబోయే కాలంలో కూడా పరిపాలనలో ఏమి లోపం జరిగింది, ప్రజలు ఎందుకు ఆ విధంగా తీర్పునిచ్చారు అనే విషయాన్ని నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ ప్రజలతోనే మాట్లాడి తప్పకుండా దీని మీద అధ్యయనం చేసి మళ్ళా రాబోయే కాలంలో ప్రజలకు మంచి సేవ అందించడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఈ సమాజంలో అంటే స్వతంత్రం వచ్చే దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవరూ చేయలేనటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ముందుకెళ్ళారు. అంటే ఒక అన్ని సిస్టమ్స్లో కూడా సంస్కరణ తీసుకొచ్చారు. దాదాపుగా రైతుల విషయంలో కానీ, అవ్వాతాతల విషయంలో కానీ, చదువుకునే పిల్లల విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు పరిపాలనా వ్యవస్థని ముందుకు తీసుకెళ్తున్నటువంటి క్రమంలో ప్రజలు మరి ఇటువంటి విలక్షణమైనటువంటి తీర్పు ఎందుకు ఇచ్చారో ఒకసారి మేము కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మన నాయకత్వం అంటే ప్రజల మనోభావాల అనుగుణంగానే వెళ్ళాలి, ఆ విధంగా అవన్నీ కూడా విశ్లేషించుకుని ముందుకెళ్తామని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నాం. అదే దాంట్లో చూస్తే తెచ్చి నెంబర్ పాస్ అనుకుంటారు పనిచేస్తా
గాలి ఇలా వెళ్ళింది, నిన్న ఎలాగే వెళ్ళింది అంటే రౌండ్గా అది చూద్దామని రప్పించారు. అది స్టీల్ ఇది నిన్న తీస్తారన్నారు వచ్చిందా? ఎదురు ఐదు పెట్టారండి, ఇదే పెట్టారు. అండ్ ఆఫ్ 2 years. అవును అవును, ఎందుకు నీకు పంపుతాను ఇమేజ్ పంపుతున్నప్పుడు ఎందుకు డ్రోన్ కొట్టింది రెడ్డి గారు ఇమేజ్ తీసుకోండి. రాత్రి జనసేన పార్టీ, తెలుగుదేశం, బీజేపీ కూటమికి ఈ రాష్ట్రంలో ఇచ్చిన తీర్పు నభూతో నభవిష్యత్. మళ్ళీ ఇలాంటి తీర్పు వెలువడడం మనం బతుకుండగా చూస్తాం లేదో నాకు తెలియదు, కానీ అన్ని వర్గాలు అన్ని కులాలు కలిసి పనిచేసినటువంటి ఎలక్షన్ ఏదైనా ఉంటే నాకు వయసు వచ్చిన తర్వాత ఇదే ఎలక్షను. మరి తాడేపల్లిగూడెంలో ఇంత భారీ మెజార్టీని అందించినటువంటి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ కార్యకర్తలకు, ముఖ్య నాయకులందరికీ, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నా మిత్రుడు వరవల మల్లికార్జునరావు గారికి, ఈతకోట తాతాజీ గారికి, మరి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం, జనసేన పార్టీలు, బీజేపీ పార్టీల యొక్క మండల ప్రెసిడెంట్లు, టౌన్ ప్రెసిడెంట్లందరికీ, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి జన సైనికులకు, వీర మహిళలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఈ విజయాన్ని మరింత బాధ్యతగా తాడేపూడి కాన్స్టిట్యున్సీని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా తీర్చే అవకాశాన్ని మీరు కల్పించారు. మీ రుణం తీర్చుకునే అవకాశం మీరు నాకు ఇచ్చారు. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు కాదు, జీవితాంతకాలం మీకు రుణపడే ఉంటానని చెప్పి ముందుగా మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. ఎందుకంటే చాలామంది పెద్ద మనుషులు తెలుగుదేశం పార్టీ వస్తే జనసేన చేయదు, జనసేనకు వస్తే బీజేపీ చేయదు, బీజేపీకి వస్తే తెలుగుదేశం జనసేనలో చేయరు అని చెప్పి చాలా పెద్ద మాటలు చెప్పిన పెద్ద మనుషులు మనం ఈ ఊళ్ళో చూసాం. వాళ్ళే ఇవాళ దండలట్టుకు వచ్చిన పెద్ద మనుషులు కూడా నేను చూశాను. కాబట్టి మనం ఓడించడానికి ప్రయత్నం చేసిన చాలామంది సిగ్గుపడకుండా వచ్చి నన్ను కూడా అభినందించేందుకు వారికి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు దాకా మేమంతా చిన్న చిన్న నాయకులు, బాబ్జీ గారు కానీ, నేను కానీ, తాతాజీ గారు కానీ, ఈ వేదిక ఉన్న పెద్దలందరూ కూడా పట్టుమని మాకు పదవులు అనుభవించి ఎమ్మెల్యేలుగా చేసిన అనుభవం లేని వ్యక్తులు. చిన్న చిన్న పదవులు, కౌన్సిలర్ల దగ్గర నుంచి మున్సిపల్ చైర్మన్, అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్గా మేమిద్దరం, మాజీ కౌన్సిలర్గా బాబ్జీ గారు,
అదేవిధంగా చిన్న స్థాయి మనుషులంతా వెంకటేశ్వరరావు కానీ లేకపోతే ఇంకొన్నోటి రవికుమార్ కానీ రామప్రసాద్ వెంకటరావు అంతా మధ్యతరగతి కుటుంబం సంబంధించి ఏళ్ళేమి ఎలక్షన్ చేస్తారో మా ముందు ఉఫ్ఫా నువ్వుదేస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎక్కడికి వెళ్ళిపోయాడో కనపడుతుంది 2 రోజుల నుంచి. దాన్ని అడ్డం పెట్టుకుని చాలామంది కులాలను రెచ్చగొట్టి మా కాన్వాయ్కి అడ్డంగా పెట్టిన ప్రతి ఒక్కరు కూడా కౌంటబుల్గా నేను ఆలోచన చేశాను. ఖచ్చితంగా మీరందరూ కూడా మనశ్శాంతి లేకుండా శోభ అనిపించే పరిస్థితి ఆ భగవంతుడు మేము కనిపిస్తాడు. ఎందుకంటే మేము ఎలక్షన్ చేసాం, ఎలక్షన్ మాత్రమే చేసాం, ఎవరి పర్సనల్ కానీ ఎవరి గురించి ఎక్కడా కూడా మాట్లాడకుండా మేము ఎలక్షన్ చేసాం. రామరాజ్యాన్ని స్థాపించాలని చెప్పాం. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఆశీస్సులతో తాడేపూడు కాన్స్టిట్యూన్సీలో ఎవడన్నా లంచం అడిగితే ఇమీడియట్గా పంపించి బాధ్యత నేను తీసుకుంటాను మీకు తెలియజేస్తా ఉన్నా. నేను నెగ్గ ముందే కాదు, నెగ్గిన తర్వాత కూడా అదే మాట మీద ఉన్నా. నేను రూపాయి తీసుకోను. నా ప్రజల దగ్గర ఎవరన్నా డబ్బు ఆశించి పని చేయకుండా అన్ని విలేజ్ల్లో ఏదైతే మీకు మంచినీరు ఇస్తానని మాట ఇచ్చానో అన్ని విలేజ్లో కూడా మీరు ఏదైతే పసరెక్కిపోయి నీళ్ళు తాకుండా మంచినీరు వచ్చే ఏర్పాటుకి ఈరోజే శ్రీకారం చుడతానని కూడా మీకు మాట ఇస్తా ఉన్నాం. మేము సెకండ్ సంబరజో ట్యాంకు నా మిత్రుడు బాబ్జీ చెప్పాడు, తాతాజీ గారు చెప్పారు, నేనే దాన్ని శంకుస్థాపన కూడా చేశాను. ఈ రోజు వరకు దాన్ని పక్కన పెట్టారు కేవలం డబ్బుల కోసం. కొన్ని రోడ్లు శాంక్షన్ అయితే 20% కోసం రోడ్లు కూడా వేయనివ్వలేదు. ఇవన్నీ మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టాం. ప్రజలకి చాలా అన్యాయం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో రివెంజ్ 10 సంవత్సరాల అభివృద్ధిని చేసే విధంగా ప్రతి నివసం నిద్రపోకుండా నాకు ఏ ఇబ్బంది లేకుండా నాకు సిగ్గుపడకుండా బాబ్జీతో పని ఉంటే బాబ్జీని, తాతాజీ గారితో పని తాతాజీ ఢిల్లీ వెళ్ళాలంటే మిమ్మల్ని అందరినీ కలిపి తీసుకెళ్ళి మన అభివృద్ధి తప్ప నాకు ఏ రకమైన సెల్ఫిష్నెస్ నాకు లేదు. ఇంకెంతకాలం బతుకుతామో మనకు తెలియదు. ఉన్నంతకాలం మీకు సేవ చేసే అవకాశం ఆఖరి అవకాశంగా మీరు నాకు ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసం నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలకల్లాడుతుంది. ఎన్డీఏ సమావేశానికి వెళ్లి తిరిగి వచ్చిన చంద్రబాబును గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కలుసుకుని తన అభిమాన నేతకు అభినందనలు తెలిపారు. శుక్రవారం జరిగే ఎన్డీఏ సమావేశానికి ఎంపీలతో కలిసి చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు.
తొక్కిండి బండి కింద పడుకుంటా తొక్కిస్తారు తొక్కించుకున్నాం కానీ ఇప్పుడు దాకా తొక్కారు అంతే తొక్కించుకున్నాం అది శుక్రవారం జరిగే సమావేశానికి గెలుపొందిన పార్లమెంట్ సభ్యులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కోరారు. తన నివాసంలో నూతనంగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులతో ఆయన భేటీ అయ్యారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం పంచుకోవాలని ఇప్పటికే నిర్ణయించుకున్న టీడీపీ ఆ దిశగా ఏ పదవులు తీసుకోవాలన్న దానిపై కూడా చర్చించారు. అభిమానులు కార్యకర్తలు శాసనసభ్యులతో కలకల్లాడుతున్న చంద్రబాబు నివాసం. రేపటి ఎన్డీఏ సమావేశానికి హాజరు కానున్న చంద్రబాబు కేబినెట్ కూర్పుపై చర్చించే అవకాశం. అవినీతికి వ్యతిరేకం, ఇచ్చినా తీసుకున్న చర్యలు తప్పవు. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ హెచ్చరిక.